అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నవంబర్ 18, 19, 20 తేదీల్లో కన్యా రాశి వారికి జరగరానిది జరగబోతుంది. మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నవంబర్ 18, 19, 20 తేదీల్లో కన్యా రాశి వారికి ఒక మలుపు, ఒక పరీక్ష, ఒక అవకాశం, ఒక ఎదురైన రహస్యం, ఒక అనుభవం అనే ఈ 5 కోణాలను ఒకేసారి తీసుకొచ్చే శక్తివంతమైన దశ ఈ 3 రోజుల్లో చంద్రుడు, కుజుడు, బుధుడు, శని, రాహు ఐదుగురు తాత్కాలికంగానైనా మీ జీవితం మీద ఒక ప్రత్యేకమైన ప్రభావం చూపేలా ఉన్నారు. ఈ 3 రోజులు సాధారణ రోజులు కాదు. ఇవి మీకు చూపించబోతున్నాయి, పరీక్షించబోతున్నాయి, వెల్లడించబోతున్నాయి, మార్చబోతున్నాయి అని గ్రహస్థితులు స్పష్టంగా చెబుతున్నాయి. మరిప్పుడు ఈ 3 రోజుల్లో ప్రతిరోజు కన్యా రాశి వారికి ఏం జరగబోతుందో రోజువారీగా చాలా లోతుగా విస్తృతంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ నవంబర్ 18 కన్యా రాశి వారికి సూచనలు మొదలయ్యే రోజు. ఈరోజు మీ జీవితంలో 2 ప్రధాన విషయాలు జరగనున్నాయి. ఒక వ్యక్తి మీ గురించి మీకు తెలియని సమాచారాన్ని తెలుసుకున్నట్లు ప్రవర్తించడం. ఇది కుటుంబంలో ఎవరో, మీ పని స్థలంలో ఎవరో, మీతో చాలా రోజులు సంభాషణ లేకపోయినా ఒక పాత వ్యక్తి కూడా కావచ్చు. ఇక ఈరోజు ఈ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అంటే, మీరు దాచిన దాన్ని అతడు తెలిసినట్లుగా మాట్లాడడం. మీ మనసులో ఉన్న అనుమానాన్ని అద్దంలా చూపించడం. మీకు మీరు అర్థం చేసుకోని విషయం మీద ప్రశ్నలు అడగడం. మీ జీవితంలో మీరు నమ్మిన ఒక నిజాన్ని మార్చేయడానికి ప్రయత్నించడం. ఇక ఈరోజు ఈ వ్యక్తి కలిగించే ప్రభావం చాలా సున్నితమైనది, చాలా లోతైనది. ఇక ఈ కన్యా రాశి వారి డబ్బు విషయంలో ఎప్పుడూ లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈరోజు అకస్మాత్తుగా రావాల్సిన ఒక డబ్బు ఆలస్యం కావచ్చు, మీరు ఊహించని ఒక ఖర్చు రావచ్చు, లేదా ఒక పని ద్వారా అనుకోని చిన్న లాభం కూడా రావచ్చు. ఇవి 3 కూడా సాధ్యం. కానీ ఈరోజు తీసుకునే ఆర్థిక నిర్ణయం తర్వాతి 2 రోజులకు పెద్ద ప్రభావం అయితే చూపుతుంది. ఇక మీ ఇంట్లో ఒక చిన్న సంఘటన పెద్ద సంకేతంగా మారుతుంది. ఇది ఒక వస్తువు పగిలిపోవడం, ఒక వస్తువు కనిపించకపోవడం, పాత వస్తువో ఆల్బంలో మీకు అర్థం కాకుండా ఏదో కనిపించడం, ఇక కుటుంబ సభ్యుల మధ్య చిన్న మాట లోపం. ఈ విషయాలు ఆధ్యాత్మికంగా మీకు ఏదో రాబోతోంది, జాగ్రత్తగా ఉండు అనే సూచన. ఇక ఆరోగ్య విషయాల్లో ఈ రోజున తలనొప్పి రావచ్చు, కంటికి ఒత్తిడి రావచ్చు, సడన్‌గా అలసట కలగవచ్చు, నీరు తగ్గినట్టు అనిపించడం ఇలా ఉంటుంది. కానీ ఇవి శరీరం ఇస్తున్న గమనికలు మాత్రమే. ఇక ఈ నవంబర్ 19 కన్యా రాశికి నిజమైన పరీక్ష మొదలయ్యే రోజు. ఈరోజు 3 శక్తివంతమైన విషయాలు జరుగుతాయి. ఒక రహస్య వ్యక్తి మీ జీవితం వైపు కదిలి వస్తాడు. ఈ వ్యక్తి మీ గతం నుంచి రావచ్చు, లేదా కొత్తగా పరిచయమయ్యే అవకాశం కూడా ఉంది. లేదా మీ గురించి చాలా తెలుసుకునే వ్యక్తి కూడా కావచ్చు. ఈరోజు ఆ వ్యక్తి చేయబోయేది మీ ముందుకు రావడం, మీ మీద ప్రభావం చూపే ప్రయత్నం చేయడం, మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయడం, మీ భావాలను కదిలించడం. ఇది ప్రేమకు సంబంధించిన వ్యక్తి కావచ్చు, లేదా పని ద్వారా మీ జీవితం మార్చే వ్యక్తి కావచ్చు, లేదా మీ రహస్యాన్ని తెలిసిన వ్యక్తి కావచ్చు. ఈరోజు ఈ వ్యక్తి చేసే ఒక్క మాట, ఒక్క పని మీ మనసులో గాడి మార్చేంత లోతుగా దిగి ఉంటుంది. ఇక ఈరోజు సత్యం ఎదురుపడే రోజు. ఈరోజు మీరు చాలా కాలంగా అనుమానించిన ఒక విషయం గురించి కొన్ని సంకేతాలైతే మీకు స్పష్టంగా కనిపిస్తాయి. మరవేంటి అంటే, ఒక వ్యక్తి నిజ స్వరూపం, ఒక సంబంధం యొక్క అసలు రూపం, మీ పని గురించి మీకు దాచిన సమాచారము, లేదా మీ కుటుంబంలో ఎవరో చేస్తున్న విషయమో, మీ ఆరోగ్యంపై మీకు తెలియని ఒక చిన్న విషయమో, ఈరోజు మీరు తెలుసుకునేది పూర్తి నిజం కాకపోయినా ఈరోజు నిజం వైపు తెరిచే ద్వారం. శని ప్రభావం కారణంగా ఈరోజు మీరు చేసిన మంచి పనికి తక్షణ ఫలితం రావచ్చు, లేదా మీరు నిర్లక్ష్యం చేసిన ఒక విషయానికి ప్రతిఫలం ఎదురవుతుంది. కానీ ఈరోజు మీరు ఏం చేసినా ఈరోజు రాత్రి 7 తర్వాత దాని ప్రభావం గాఢంగా పడుతుంది. ఇక రాత్రి సమయం అత్యంత ముఖ్యమైనది. ఈరోజు రాత్రి ఎవరో మీతో మాట్లాడే అవకాశం, ఒక మెసేజ్ రావడం, ఒక కాల్ రావడం, ఒక నిర్ణయం తీసుకోవాలి అనిపించడం, ఒక పని ఆపాలి అనిపించడం, లేదా ఒక వ్యక్తిని దూరం పెట్టాలి అని అనిపించడం. ఈ సమయంలో మీరు చేసే ఆలోచన, ఆ నిర్ణయం మరుసటి రోజు అంటే నవంబర్ 20ను పూర్తిగా మార్చేస్తుంది. మరి ఈ నవంబర్ 20న కన్యా రాశి వారికి తుది మలుపు. ఈరోజు మొదటి 2 రోజుల సంకేతాలు ఫలితాలుగా మారి కనిపిస్తాయి. ఒక దాచిన సత్యం బయటపడే రోజు,
మీరు ఆశ్చర్యపోయే, మీకు ఊహించని ఒక విషయం ఈరోజు మీ ముందుకొస్తుంది. ఎవరో మీ గురించి చెప్పిన నిజం కావచ్చు, లేదా ఎవరో మీ జీవితాన్ని ప్రభావితం చేసే పని కావచ్చు. ఈరోజు మీరు తెలుసుకునే విషయం మీ జీవితంలో వచ్చే 30 రోజులకు బాగా ప్రభావం చూపుతుంది. ఇది మీ జీవితంలో చిన్న విషయం కాదు, మలుపు. ఇక దూరంగా ఉన్న వ్యక్తి నుంచి వచ్చే వార్త. ఈరోజు ఒక వ్యక్తి కాల్ చేయొచ్చు, లేదా మెసేజ్ చేయొచ్చు. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకోవచ్చు, లేదా వారు మీ జీవితంలో మళ్ళీ అడుగుపెడతారు. ఈ వార్త మీ మనసులో ఉన్న ఒక భావనను మేలుకొల్పేస్తుంది. ఇక డబ్బు విషయంలో ఈరోజు శుభ పరిణామాలొస్తాయి. మీకు రావాల్సిన డబ్బు రావచ్చు. ఆలస్యమైన పని పూర్తవ్వవచ్చు. ఎవరో మీకు సహాయం చేయొచ్చు. లేదా మీరు ఆలోచించని ఒక చిన్న లాభం కూడా జరగవచ్చు. నవంబర్ 18న మొదలైన ఆర్థిక అనిశ్చితి ఇప్పుడు స్థిరమవుతుంది. ఇక ఈరోజు సంబంధాల విషయంలో నిర్ణయాత్మకమైన రోజు. ఒక సంబంధం మీకు కొత్త దిశ చూపుతుంది, లేదా ఒక సంబంధం ముగింపు దశకు వెళ్తుంది, లేదా మీరు ఎవరి గురించి ఏం నిర్ణయం తీసుకోవాలో స్పష్టంగా తెలుస్తుంది. మీ హృదయం ఈరోజు మీకు తప్పుదారి చూపదు. ఇక ఈరోజు రాత్రి మీ మనసు ఖాళీ అవుతుంది. మీరు 3 రోజులుగా అర్థం కాలేని విషయాలు ఒక్కసారిగా క్లియర్ అవుతాయి. మీకు ఒక నిర్ణయం మీద స్పష్టత అనేది వస్తుంది. మీలో కొత్త ధైర్యం, శక్తి, విశ్వాసం వస్తుంది. ఇక ఈరోజు రాత్రి మీ ఆత్మలో ఒక రీసెట్ జరుగుతుంది. ఇక ఈ 3 రోజుల్లో ఒక వ్యక్తి మీ జీవితంలో తిరిగి ప్రవేశిస్తాడు. ఒక రహస్యమైన విషయం ముందుకొస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిలో అకస్మాత్తుగా మార్పొస్తుంది. కుటుంబంలో చిన్న సంఘటన పెద్ద సంకేతంగా మారుతుంది. దాచిన సత్యం బయటపడుతుంది. మీ గురించి మీకంటే ఎక్కువ తెలిసిన ఒకరు మీ వైపొస్తారు. భావోద్వేగాలు, నిర్ణయాలు, సంబంధాలపై కొత్త మలుపు. ఇక రాత్రి సమయాల్లో కీలక మార్పులు, మానసిక స్పష్టత పెరగడం, పాత అనుమానాలకు స్పష్టమైన సమాధానాలు రావడం, ఇలా ఈ 3 రోజుల్లో మీకు ఏదైనా జరగవచ్చు.